one of the first short sequences, first teaser lo kuda release chesam. So adi one of the most liked sequence plans. Yeah. So adi edit shoot chesaru adi, and what's the reason behind free for form payment? బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ షూట్ బాంబేలో చేసాము. ఫస్ట్ డే స్టార్ట్ చేసిందే కన్మని సీన్స్లో చేసాము ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఎందుకంటే ఎలా ప్లాన్ చేసుకుంటే స్కెడ్యూల్ ఫస్ట్ సార్ ఒక చిన్న ఒక మూడ్లోకి వచ్చి రావడానికి అని జస్ట్ యూనో బృందామయం కొరియోగ్రాఫర్ వచ్చి వి థాట్ విల్ హ్యావ్ అ కపుల్ ఆఫ్ మౌంటేజ్ షూట్ చేశాను అనమాట. అండ్ ఆయన లాస్ట్కి వచ్చి అంటే ఆ రోజు ఈవినింగ్ డిస్కషన్లో ఇది గ్యాంగ్స్టర్ సినిమా కదా, లవ్ డ్రామా ఇదంతా డిస్కషన్, సరే రేపు రండి అన్న అని, రేపు రండి సార్ అని. సెకండ్ డే షాట్ ఈస్ బాంబే గేట్లో లెగ్ పెట్టగానే వాటర్ షాట్ ఉంది కదా, అదే సెకండ్ డే షూట్ చేస్తాం. అదే రోజు వెంటనే వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్లో ఒక గణపతి లాడ్జ్ ఒకటి ఉంటుంది అన్నమాట సీక్వెన్స్, అది షూట్ చేస్తాం. థర్డ్ డేకి వన్ డే షూట్ చేస్తాం అంతే మొత్తం. సో 3 డేస్లో ఫస్ట్ హాఫ్ పోలీస్ స్టేషన్, సెకండ్ హాఫ్ పోలీస్ స్టేషన్ విత్ మౌంటేజెస్ షూట్ చేస్తాం అనమాట. సో ఓన్లీ వన్ డే షూట్ చేస్తాం. ఒక వైబ్లో ఉన్నింది. ఆయన మార్నింగ్ వచ్చేసారు, టక్ టక్ అని ఈవినింగ్కి లేపేసాం. అది మన సీక్రెట్ రెసిపీ అనమాట. అది జస్ట్ అనేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఒక ఈక్వేషన్. అంటే నాకు ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే వీడు వండోడు, వీడికి ఏం కావాలో అలా ఫిక్స్ అయిపోయారు ఆయన. సరే తిట్టుకొని మనకు కావాల్సింది మనము చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత అరే సరిగ్గా వచ్చేలేదు అంటారు కదా. సో మనకు ఏం కావాలో ఫస్ట్ మనం తీసుకుంటే బెటర్ యాక్చువల్లీ. ఇదంటే వైబ్ అండి. ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు నేను ఆ రోజు జానీ బ్యాండ్ ఎందుకు వేసుకున్నాను అంటే అది వైబ్ అంత అలా వేసుకున్నాము అని వెళ్ళలేదు నేనేమి. కళ్యాణ్ గారు ఆ రోజు దానికి రీజన్ కూడా అన్ననే, సార్ కట్టాన పట్టుకోవాలి పైకి రావాలి అంటే అసలు ఏంటి అసలు ఇవన్నీ అవుతాయా అనుకున్నాము. బట్ సార్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే కళ్యాణ్ గారితో ఆయనకు నచ్చాలి. సంథింగ్ ఏదో ఒక విషయం ఆయనకి ఎక్కాలి, మన కన్విక్షన్ ఆయనకి నచ్చితే ఆయన విల్ డూ ఎనీథింగ్. జస్ట్ అంటే ఆ డిస్కషన్ జరగాలి, ఆ కన్విక్షన్ కుదరాలి. ఇంకా మీరు చూసారు కదా వర్షం పడినా కూడా ఇంకా అదే పెద్ద ట్రైలర్ మాకు యాక్చువల్గా ఆ రోజు. అది మాడదామండి తర్వాత, అది టైం ఉంది యాక్చువల్గా దాని. అదే మీరు యాక్చువల్లీ లేట్ వచ్చారు, ఫస్ట్ క్వశ్చన్ అదే. సో అదే అండి. సో ఇప్పుడే వచ్చారు కాబట్టి అది ఇంకో 1 వీక్ తర్వాత మాట యాక్చువల్గా ఒకసారి ఇంకా కొంచెం సినిమా డైజెస్ట్ అయిన తర్వాత వీళ్ళు డిసైడ్ అని. అది ఇప్పుడేమి అదే ఇప్పుడు వరుస అయితే ఓజీ గురించి మాట్లాడదామండి. ఓజీ తర్వాత వీళ్ళు ఏంటండి మనం చెప్పాము సాంగ్ ఉందని చెప్పలేదు, కమెంట్ కూడా అవ్వలేదు సార్. చెప్తాను అంటే అదే సార్ ఏ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే ఈ సినిమా జెన్యున్గా వైలెన్స్ పెంచాలనే ఇంటెన్షన్ ఏం లేదు మనకి. ఇది ఒక జెన్యున్గా జరిగే ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ డ్రామా. 93లో బాంబ్ బ్లాస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండేది కాబట్టి. సో ఐ ఫీల్ జస్ట్ క్యారెక్టర్ అంతే. మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్టెడ్ సెన్సార్ కూడా వి డిడ్ కట్స్, మేము బ్లర్ చేసాం. నెవర్ ఎన్ ఇంటెన్షనల్ థింగ్ అండ్ యాక్చువల్లీ. ఓకే సార్. ఓకే లాస్ట్ అండి. ఓకే లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. అయితే కథ విషయంలో ఇన్వేషన్స్ కావచ్చు, విజయం కావచ్చు, సినిమాటోగ్రఫీ ఇవన్నీ పక్కన పెడితే కథ విషయంలో కొంత నాన్ ఫ్యాన్స్ కూడా వస్తుంది. కథ నార్మల్గానే ఉంది, ఇన్వేషన్స్ వీటితో సినిమా నడిపించేది అంటే అట్స్ ఓకే అండి. ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ స్టోరీ సింపులే. దట్ ఇంటెన్షనల్గానే స్టోరీ సింపుల్గా తీసుకున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ ద నారేటివ్ అండి. మన ఏ స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ ద సింపుల్ స్టోరీ ఓన్లీ. హౌ వి నరేటెడ్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్గా.
దీని గురించి మీరు ఆల్సో టాక్ అండి లైక్ ఎందుకు అలా చూస్ చేస్తున్నాం ఏంటి అనేది సో ఐ విల్ షోలీ టాక్ అబౌట్ ఇట్ ఓకే అండి థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ గైస్ Thank you guys. Thank you so much. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ